డాక్టర్ జానర్స్ అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. మోహన్ సుబ్రహ్మణ్యం, సార్ హెయిర్ ట్రిమ్ చేయకుండా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అవుతుందా? ప్లీజ్ రిప్లై. హెయిర్ ట్రిమ్ చేయకుండా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సాధ్యమా అంటే ఎస్, కానీ ఇంతకుముందు హెయిర్ ట్రిమ్ చేయకుండా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి అంటే స్కాల్ప్ వెనకాల ఘాటు లాగా పెట్టి మనం స్ట్రిప్ తీసుకొని దాని నుంచి హెయిర్ డివైడ్ చేసి ఇంప్లాంట్ చేయడం సాధ్యమయ్యేది. కానీ ఇప్పుడు తల వెనకాల ఎటువంటి ఘాటు లేకుండా కూడా లాంగ్ హెయిర్నే తీసి లాంగ్ హెయిర్ ఇంప్లాంట్ చేసుకోవచ్చు. లేదా మీ స్కాల్ప్ మీద ఉన్న హెయిర్ని ట్రిమ్ చేయకుండా ఓన్లీ ఎక్స్ట్రాక్ట్ చేసే హెయిర్ని మాత్రమే ట్రిమ్ చేసి ఫ్రంట్లో ఇంప్లాంట్ చేయొచ్చు. ఇలా కాదు, అస్సలు చేసినట్లు తెలియకుండా ఉండాలి అంటే లాంగ్ హెయిర్నే తీసి లాంగ్ హెయిర్ని ఇంప్లాంట్ చేయవచ్చు. సో ఇప్పుడు వచ్చిన కొత్త టెక్నాలజీని బట్టి మనము నాన్ షేవన్ లాంగ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనే పద్ధతి ద్వారా లాంగ్ హెయిర్ని అలాగే ఉంచి ఎటువంటి ట్రిమ్మింగ్ చేయకుండా అలాగే లాంగ్ హెయిర్ ని ఫ్రంట్ లో ఇంప్లాంట్ చేయవచ్చు. సర్జరీ జరిగిన వెంటనే మీరు తల నిండా జుట్టు చూసుకోవచ్చు. బట్టతలతో వచ్చి పూర్తి జుట్టుతో మీరు ఇంటికి వెళ్ళొచ్చు.